మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున గవర్నర్ గారిని కలిసిన తరువాత ప్రెస్ మీట్ నిర్వహించి అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ వైజాగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో కేవలం 230 కోట్లకే ప్రపంచ స్థాయి నిర్మాణాలను చేపట్టానని రిషికొండ ప్యాలెస్ మీద ఈరోజు ప్రపంచం మొత్తం ఎవరైనా గొప్ప వ్యక్తులు వస్తే అక్కడ ఉండొచ్చని, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఒక్కరోజు 333 కోట్ల రూపాయలు కేవలం యోగాకి ఖర్చు పెట్టి మొత్తం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టూడియోలో మన ముందు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్శమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి రిషికొండ ప్యాలెస్ అతి తక్కువ ఖర్చులో పూర్తి చేశాడు. చంద్రబాబు నాయుడు ఏమో అసలు ఒక యోగా అని ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమం అని చెప్పేసి 100 కోట్లు ప్రజాధనం వృధా చేస్తున్నాడు, 330 కోట్లు ఖర్చు పెట్టాడు యోగా అంటున్నారు. అసలు మొత్తం రిషికొండ ప్యాలెస్కి ఎంత ఖర్చు అయింది జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ఆయన నిన్న ఒక కార్యక్రమానికి వచ్చారు. మరి ప్రెస్ మీట్లు అడిగితే ప్రెస్ తోటి మాట్లాడాడు ఓపెన్గానే. ఆయన ఋషికొండలో కట్టిన ఆ భవంతి 230 కోట్లు అయిందన్నాడు. ఓకే, అవును సార్. ఏమండి, అయితే అది దాదాపు 430 కోట్ల పైన ఖర్చు. అది అఫీషియల్గా రికార్డు ఉంది. దాన్ని అతను తగ్గించి 200 కోట్లు తగ్గించి చెప్తున్నాడు. 200 కోట్లు తగ్గించి ఎన్జీటీ కూడా ఫైన్ వేసినట్టుందండి. ఎన్జీటీ పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా కట్టారు అది. అప్పుడు ఏం చేశారంటే ఆ పరిమితి ఎన్జీటీ కొంత పర్మిషన్ ఇచ్చింది, వీళ్ళ గోల పడలేక మరి ఏం చేసి మేనేజ్ చేసుకున్నారో దాని మిగతాదంతా కూడా తవ్వేశారు. వీళ్ళు తవ్వేసినప్పుడు గ్రీన్ మ్యాట్ వేసి చూపించారు వాళ్ళకి. ఫిజికల్గా పరిశీలించడానికి వచ్చిన వాళ్ళేమో లోపలికి ఎంటర్ అవ్వలేదు. కోర్టు పంపించిన కమిషనర్ని కూడా గొడవ చేశారు. మరి ఆ వాళ్ళు మరి వీళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో వదిలేశారు వాళ్ళని. మామూలుగా కోర్టులను అలా చేస్తారు, వెంటనే తోలు తీసేస్తారు. మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు, మొత్తం మీద ఏం చేయలేదు, కట్టేశాడు. కట్టేసిన తర్వాత అతను అందులో అడుగు కూడా పెట్టలేదు. ఎలా ఉంటుందంటే కర్మ, నువ్వు ఎవరి కోసం నిర్మించుకున్నావు, నీ కోసం నిర్మించుకున్నావు, నీ కుటుంబం నివసించడానికి. వైజాగ్ మళ్ళీ గెలిస్తే కనుక వైజాగ్లో నీ తాలూకు దర్పాన్ని, వైభవాన్ని, రాజభోగాలను అనుభవించాలి. అక్కడ కూర్చుని నీ ప్రత్యర్థులందరికీ మానసికంగా కృంగబెట్టేయాలనుకున్నావు. ఓకే, సముద్రం ఒడ్డుని శుభ్రంగా ఆ టాయిలెట్లు అవి కట్టుకుని, అంటే ఒక రకమైన వైభవాన్ని అనుభవిద్దాం అనుకున్నావు. ఓకే, ఇంద్రభవనం కింద కట్టుకుని. అయితే ఏమైందంటే నువ్వు ఓడి తెలిస్తే దైవం ఓడి తెలిసింది, నీకు బొమ్మ బురుసయింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే వచ్చి సంవత్సరం అయిపోయినా కానీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు బయటికి. వాళ్ళకు ఉండి సమస్య ఏంటంటే దీన్ని వాళ్ళు ఏం చేసినా కానీ విమర్శించడానికి రెడీగా ఉంటాం మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే సపోజ్ ఎవరికైనా ఇచ్చారనుకోండి, అది దాన్ని లీజుకి ఇచ్చి దాన్ని ఏదో రకంగా రికవర్ చేద్దాం అనుకున్నారు అనుకో, నువ్వు అలాగే ఎందుకు ఇచ్చేసావు, నీ క్యాస్ట్ నీ కులపొడికి ఇచ్చేసుకున్నావు, లేకపోతే నువ్వేదో తీసేసుకుని ఇచ్చేసుకున్నావు అని అంటావు. ప్రభుత్వమే వాడుకుంది అనుకో, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు లేకపోతే మంత్రులు వచ్చినప్పుడు అక్కడికి వచ్చారనుకో, ఎంత వైభవం భోగం అవసరమా, రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉంటే దాన్ని వాడుకుంటారా మీరు అంటాం. దాన్ని అలాగే ఉండొచ్చేసి ఏం చేయాలో దాన్ని ఆలోచిస్తుంటేనేమో మీకేమో చేత కాలేదు, దాన్ని ఏం చేయాలో తెలియట్లేదు, అంత బాగా కట్టాడు అతను అని చెప్పేసి మాట. అంటే ఏదైనా కానీ అరిటాకు ముళ్ళులాగా ఏం మాట్లాడినా ఏం చేసినా వాళ్ళకి ఏదో విమర్శ వస్తుంది. ఓకే, నేను అందుకనే దానికి ఏం చెప్పానంటే చాలా ముందు చానాల క్రితమే ఈ ప్రభుత్వం మారిన వెంటనే ఇది ఫోకస్లోకి వచ్చింది. సంవత్సరాల క్రితమే మనం ఏం చెప్పామంటే మీరు దీన్ని గంగపుత్రులకి, గిరిపుత్రులకి ఇచ్చేయండి, ఆ జాతికి అంకితం చేయండి. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో ఉంది, అక్కడ ఏజెన్సీ అటవీ ప్రాంతం కూడా ఉంది అండి. వాళ్ళకి ఇస్తే అటవీ ఉత్పత్తులు, అడవిలో నుంచి వచ్చిన ఉత్పత్తులు ఏమున్నాయో ఆ కార్పొరేషన్, గిరిజన కార్పొరేషన్ ద్వారా ఆ గిరిజనులకి అంకితం చేస్తే, వాళ్ళందరికీ అందులో షాపుల కింద భాగాలు కేటాయిస్తే, అంత విశాలమైన అద్భుతమైన భవంతిలో గిరిజన బిడ్డలో వాళ్ళ ఉత్పత్తులను నమ్ముకుంటే అదో ఎగ్జిబిషన్గా పెట్టాలి. అంటే చిన్న చిన్న షాపులు, దుకాణాలు, రైతు బజార్లా కాదు, దాన్ని ఒక ఎగ్జిబిషన్గా పెట్టాలి. అటవీ ఉత్పత్తులు, అద్భుతమైన అటవీ ఉత్పత్తులు ఉంటాయి మనకి. ప్రపంచంలోనే పేరు పొందిన నాణ్యమైన మేలు రకమైన ఔషధ గుణాలు కలిగిన ఉత్పత్తులు ఉంటాయి. దాన్ని అలా అరకు కాఫీ ఎలా ఫోకస్ చేస్తున్నారు, బ్రాండింగ్ మార్కెటింగ్ చేస్తున్నారు. అలాగే దీన్ని ఒక ఎగ్జిబిషన్ కింద పెట్టాలి. ఎట్ ది సేమ్ టైం గంగపుత్రులు సముద్రం మీద బతికి, సముద్రంతో జీవితాలు పెనవేసుకుని, ప్రాణాలకు తెగించి సముద్ర ఉత్పత్తుల్ని ప్రపంచానికి అందిస్తున్న గంగపుత్రులు, వాళ్ళకు కూడా కేటాయించారు సరి సమానంగా. అలాగే మీకు కావాలంటే చేతి వృత్తులు, ఇలా కొన్ని
అలాంటి వాళ్ళకి కేటాయిస్తే అక్కడ గంగపుత్రులు ఏం చేస్తారో వాళ్ళ ఉత్పత్తులు ఏముంటాయి, ఎండు చేపలు, ఎండు రొయ్యలు, మెత్తళ్ళు ఇలాంటి రకరకాలు ఏమో ఉన్నాయి కదా, వాళ్ళ సముద్రపు ఉత్పత్తులు రొయ్యలు ఇలాంటివన్నీ వాటిని ప్రదర్శనకు పెట్టాలి. నాణ్యమేని దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని ఆహ్వానించాలి అక్కడికి. ఆ వాసన రాకుండా ఏదో ఒకటి చేసుకుంటారు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న వాసన రాకుండా చేసి ఒక మూడని ఉన్నాయి ఏంటండి. అలాగే చేతి వృత్తులు, మన రాష్ట్రం మొత్తం మీద చేతి వృత్తుల వాళ్ళు ఇప్పుడు కొండపల్లి బొమ్మలో, లేకపోతే విజయనగరం వీణలో, పొందూరు ఖాదీ, చేనేత వస్త్రాలు రకరకాలు ఉన్నాయి కదా. వీళ్ళందరికీ అక్కడ ఒక అవకాశం ఇచ్చి అదొక పెద్ద ఎగ్జిబిషన్ కింద రెడీ చేయాలి. దానికి ప్రవేశ రుసుము పెట్టాలి. ఇది మీరు ఈ రాష్ట్రంలో అనేక మంది నిర్లక్ష్యానికి గురైన వాళ్ళకి ప్రపంచం ముందు తీసుకొచ్చిన పేరు వస్తుంది. ఓకే, మంచిది కదా. అవును, దీనికి అంత మల్లగొల్లాలు పడాల్సిన ఎవడో మిమ్మల్ని పల్లెత్తి మాట అండవు, కిక్కులు మనరు. అట్ ది సేమ్ టైము మీ ప్రత్యర్థి ఎవడైతే ఉన్నాడో వాడు కాళ్ళు ఆరుజాపుకుని పడుకుందాం అనుకున్నాడు కదా, అతను అలా పడుకున్న దాంట్లో ఉప్పు చేపలు అమ్ముతున్నారనేటువంటిది ఆడ మనసు మజ్జిగ కామం పెట్టి చిలికినట్టు అవుద్ది. మీరు ఆ రకంగా మానసికంగా కూడా పైకి సాధిస్తారు. మీరు శాడిజం అనుకుంటే అనుకోండి, అయినా సరే కుమిలిపోతాడు. మీ ఇంటి ముందు ప్రజావేది కూలగొట్టి ఆ రబ్బిష్ పెట్టి మిమ్మల్ని వేధించాలని చూసారా, దానికి 1000 రెట్లు మానసిక వేదన వస్తుంది అతనికి. ఈ పని ఎంత చేయకూడదు. ఉభయదారకం, ప్రజలు మెచ్చుకుంటారు, ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది. ఎగ్జిబిషన్గా ఆ బిల్డింగ్ చూడటానికి వస్తారు, ఈ ఉత్పత్తులు కొనుక్కోవడానికి వస్తారు. మీరు చేసిన మంచి పనికి 1000 పొగుడతారు, ప్రశంసలు వస్తాయి. ఈ పని ఎందుకు చేయకూడదండి. ఓకే, మంచి ఆలోచన అండి. ఇప్పుడు ధర్మవరంలో పట్టు చీరలు, అలాగే మంగళగిరిలో చేనేత రకరకాలు ఉన్నాయి కదా ఉత్పత్తులు. మనకు ఒక్కో ప్రాంతానికి ఒక ప్రత్యేకతలు ఉన్నాయి కదా. అవన్నీ ఉత్పత్తులు అక్కడ అది పెద్ద ఎగ్జిబిషన్ మాల్ అన్నమాట. అదంతా కూడా ఏ సమాజంలో నిర్లక్ష్యానికి గురై కింద మీద పడుతూ ఉండి వ్యాపారాలు సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ మీరు ఒక దారి చూపించినట్టు అవుద్ది కదా. ఓకే, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైభవం ఏంటో లోపల మీరు హెరిటేజ్ అవన్నీ పెట్టచ్చు కదా. చేత అది ఇతనేమంటాడు, యోగా చేయించాడు 300 కోట్లు. సిగ్గుందా, అలా బుద్ధి ఉందా? మనకు తిడితే తిట్టే ఉంటారు, చెప్తే వినరు, తిడితే ఎడుతారు, కొడితే ఎడుతారు. అలా కాదండి, 80 కోట్లు అయింది మొత్తానికి. అది ఆ యోగాంధ్ర లేకపోతే యోగా డే అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సంవత్సరం అవకాశం ఇస్తుంది. అది మనకి ఇచ్చింది. ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన 60-70% వాళ్ళే భరిస్తారు. ఆయుష్మాన్ భవన్ కింద ఏదో ఇచ్చారు. అవును, అది మనం ఖర్చు పెడితే రీఎంబర్స్మెంట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అది కూడా తెలియకుండా మ్యాక్సిమం మన రాష్ట్రానికి 5-6 కోట్లు అయి ఉంటుంది అంతే. మిగతాదంతా వాళ్ళే భరిస్తారు. ఏంటండి ఇది పూర్తిగా తెలియకుండా మరి ఏదో నోరుంది మాట్లాడేస్తున్నాం, మాట్లాడేసి చెప్పేసాం 300 కోట్లు అయిపోయింది, నాకు 200 బ్రహ్మాండం కట్టాను ప్రపంచవ్యాప్తంగానే అని చెప్తాడు. 4 అది కూడా అబద్ధమే, సగమే చెప్పాం. ఇప్పుడు దీన్ని ఋషికొండలో కట్టిన భవంతి కట్టినప్పుడు పర్యవేక్షించి దగ్గరుండి విడుదల చేసినప్పుడు సిఆర్డీఏలో ఉన్నాడు. అతను బయటకు వచ్చి చెప్పాలి 237,450 అయిందని చెప్పాలి. నువ్వు ఇలా చేసిన దాని మీద కేసు పెట్టి నేను లోపల వేయకుండా వదిలేసినందుకు అక్కడికి వచ్చిన అధికారి సిఆర్డీలో ఉన్నాడు. ఇప్పుడు అతను బయటకు వచ్చి ఈ ప్రభుత్వమే విశ్వాసాన్ని ప్రకటించాలా, ఈ మాట చెప్పాలి వచ్చి, నా తప్పు లేదండి బాబు, నేను ఏం చేయను, పైనుంచి ప్రజలు వచ్చింది చేశాను, ఎంత జరిగిందని చెప్పాలి. ఎందుకు చెప్పరు? అక్కడ లబ్ధి పొందేసి ఇక్కడ లబ్ధి పొందేసి ఈ పడవ దిగేసి ఆ పడవ ఎక్కేసినట్టు ఇలాంటి వాళ్ళు ఈ ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. అర్థమైందండి మీకు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఆయన తన వైఖరి ఏమీ మార్చుకోలేదనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. నేను కూడా ఏం చెప్తున్నాను, మీరు అలాగే ఉండండి, మీరు ఏమీ మార్చుకోవద్దు, మీరు పొరపాటున ఏమైనా మారారు అనుకోండి, మా ఆంధ్రప్రదేశ్ జనం అలాంటి వాళ్ళు అంటే వెన్నలా కరిగిపోతారు. మామూలుగా పొయ్యి మీద పెడితేనే కరుగుతాయి, వీళ్ళకి అలా అక్కలేదు, చిన్న సెగ తగిలితే కూడా కరిగిపోతారు. కరిగిపోయి మీరే బొట్లే పెట్టేసుకుని పట్టు పంచులే కట్టుకుని చేతులు జోడించి అమాయకంగా మొహం పెట్టారనుకోండి, మారిపోయి మంచి జాలి వచ్చేద్ది వాళ్ళకి. కానీ మీరు ఇలాగే ఉండాలి. మిమ్మల్ని అందరినీ రాగానే మిమ్మల్ని రప్పని నరికేస్తాం, మేము ఈ మెడికల్ కాలేజీలు కట్టుకుని అందరూ జైలు వేసేస్తాం, మీరు ఇవన్నీ చేయరు, మా రాజన్న డిజిటల్ డైరీ ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు అనుకోండి, ఓరు బాబు ఇతను రానివ్వకూడదు బాబు నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ అలా నిర్ణయించుకొని మిమ్మల్ని ఓడించారు. మీలో మార్పు రాలేసరి కదా, అప్పుడు మీద మోతాదంగా పెంచారు. ఈ ప్రభుత్వం కొంత చెడ్డ పేరు వస్తుంది, మిమ్మల్ని ఏమీ చేయట్లేదండి. అయినా సరే ఆ ప్రభుత్వం ఏం చేద్దంటే మిమ్మల్ని అలాగే ఉంచుతుంది. మీరు ఒక దెయ్యం పటం అలా కనపడుతూ ఉన్నప్పుడు దెయ్యాలతో ఆంజనేయస్వామి పటం కనపడతారు. అలాగే
ఎవరైనా బెదిరించడానికి దయ్యాలను చూపిస్తారు. అలాగే ఈ ప్రజలకి ఆ దయ్యాన్ని చూపిస్తేనే చెప్పిన మాట వింటారు ఈ ప్రజలు కూడా. లేకపోతే 14 నుంచి 19 వరకు ఆయన ఏం తప్పు చేసాడు నోటి ఇచ్చారు, అంతే కదా. ఈ జగన్మోహన్ రెడ్డిని చూడక ఒకసారి కూడా అప్పుడు ఒకసారి అంటే వేసేసారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ప్రమాదం ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డికి అయితే చచ్చిన ఓటేరు ఇంకెవరు ఉన్నాయి. అతను కావాలని ఎవడో కోరుకోడు, కేవలం ఆయన మనస్తత్వం ఉన్న వాళ్ళే. అయితే ఆయన లేకపోయినా ఆయన కూడా ఉన్న కొన్ని శక్తులు ఉన్నాయి, వాళ్ళు మాత్రం వదలకూడదు. జగన్మోహన్ రెడ్డిని వదిలేయాలంటే వదిలేయండి ఎవరన్నా, ఎందుకంటే అతను ప్రజలను భయపడ్డానికి అలా ఉంచినా మిగతా వాళ్ళందరినీ లోపలేసారు. అదే పని చేస్తున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ రెక్కలన్నీ కత్తిరించేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.